ఎట్లుంది పరిపాలన? జగన్ బాగుందా? అనుకున్న పనులను సాధించాడండి. అనుకున్న పనులు మొత్తం చేశాడు. లేబర్ వాళ్ళకి మంచి పని చేశాడు. ఆ లేబర్ అంతా అటే ఓట్లన్నీ. అది అటే ఓట్లు ఇటే జగన్ కల్లే కాదు. ఇప్పుడు డబ్బులు ఇస్తారు ఒకసారి చంద్రబాబు కంటే అయ్యి డబ్బులు ఇచ్చినా ఆయన నమ్మేది ఎవరు? రుణమాఫీ సక్రమం చేయలేకపోతే, 3 మాటలు ఇచ్చి రుణమాఫీ లేకపోతే, సరే ఈసారి ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, మంత్రులు 2 రూపాయలు మంచిలు అన్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడు? గెలిచి జనాన్ని మోసం చేయడం తప్పితే. ఒకసారి అంటే చూడు మరి చంద్రబాబుని ఈసారి చూసాము, 10 ఏళ్ళు చూసాం, ఇంకేం చేస్తాడు ఆయన? ఆడ తీసుకెళ్ళి జాబరోని హైదరాబాద్లో తెగొట్టించాడు. ఏంది ఇంకా ఆయన? నువ్వేంది? తాత ఆ పార్టీ గెలవదో రాలేదు. నేను చెప్పాను తాత, మీకు ఇగో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ బస్సులు ఇస్తాడు చంద్రబాబు. అవన్నీ మరి అవన్నీ ఉత్తమ మాటలే. అవన్నీ ఆయన గ్యాసులు ఉత్తమ మాటలే, ఇంటికి ఒక ఉద్యోగం ఉత్తమ మాటలే, ఆడోళ్ళకి ఇంకా ఏదో పథకాలు చెబుతున్నాడు. అవన్నీ ఉత్తమ మాటలే. గెలవటానికి చెప్పే మాటలు అవి. చంద్రబాబుని అవి నమ్మే మాటలు కదా. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు? అయితే ఎవరు గెలుస్తారు? మరి ఎవరు గెలుస్తారు? కనపడతలు. ఎవరు గెలిచేది? నేను చెప్పేది కనపడతలా. ఎవరు చెప్పు, ఎవరు గెలుస్తారు? జగన్ తట్టలేడు 3 పార్టీలు లేకపోయినా కానీ. మరి ఎన్ని పార్టీలు? మీరు 3 పార్టీలు లేకపోయినా అంటున్నావు. మరి వాళ్ళు రేపు వాళ్ళందరూ ఓడిస్తా ఉన్నారు జగన్. అవన్నీ ఉత్తమ మాటలండి. ఓటర్ జగన్ మటుకు ఓడిపోడు. అది కూడా చెప్తున్నాను నేను. కాదు జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, అక్కడే ఓడిస్తాం అంటున్నారు. ఏంది ఓడించేది? 3 ఓడించినా అక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి డిపాజిట్ కూడా రాకపోతే ఏంది? ఏడొచ్చేది ఇంకా. ఈసారి భయం అంటే ఏందో చూపిస్తాం జగన్ అంటున్నాడు. ఉత్తమ మాటలు అవన్నీ ఉత్తమ మాటలు. జనాన్ని మోసం చేయడానికి చెప్పే మాటలు అవి. రుణమాఫీ సక్రమం చేయలేకపోతే ఆయన ఏంది ఇంకా గెలిచేది? జనం ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఆయన చేశాడు సక్రమంగా. చేయకేవి ఏది చెప్పిన మాటలు అన్నీ నెరవేర్చాడు కదా. 45 ఏళ్ళకి డబ్బులు వేస్తున్నా, కౌంటర్లకు డబ్బులు వేస్తున్నా, తప్పిడి కొట్టుకు డబ్బులు వేస్తున్నా, మిషన్ కుట్టు డబ్బులు. ఏంది చేసేది? ఏంది? మరి జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన అంటున్నాడు చంద్రబాబు. మాట ఆయన అంటే సరిపోతుంది, ప్రజలు చెప్పాలా. ప్రజల్లో ఉన్నది ప్రజలంటే సరిపోతుంది కానీ ఆయన చెప్పేది ఏంది? ఉత్తమ మాటలు చెప్పి ఓట్లు నూకి గెలిచినాక తడాగా చూపిస్తాడు.